ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి. అప్పుడే పేదలకు మనుగడ 5,00,00,000 ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలట. జగన్ పోతే ఎట్లా తగ్గుతాయి ధరలు? అంటే మీరేమన్నా ధరలు అసలు దగ్గుడు కాదు. ఇప్పుడు మీరున్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఇంకోళ్ళున్నా ధరలు తగ్గే ముచ్చట పక్కన పెట్టు దేవుడెరుగది. ధరలు పెరగవని ఏమన్నా హామీ ఇయ్యగలుగుతావా? ఎందుకు ఉట్టి ముచ్చట్లు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఉట్టి ముచ్చట్లు చెప్పి ఇంకా ప్రజలు నమ్మట్లేదు ఎట్లాగో మీ మాటలు నమ్మే పరిస్థితి కనిపియట్లే మరి. ఆ క్షేత్రస్థాయిలో చూస్తే మీరు చెప్పే మాటలు విచిత్రంగా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో 20,00,000 ఉద్యోగాలు ఇత్తాం. నా మొదటి సంతకం ఈ పెన్నుతోనే. నేను ఇది జేత్తా, అది జేత్తా అంటే అది కొంత ఏదో ఒక రకంగా అధికారంలో రావటానికే చెప్తుండు తప్ప వేరే లేదు అనేది ఇయాల ప్రజలు భావిస్తున్నారు. అట్లే ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి అంటుండు. ధరలు తగ్గుడు ముచ్చటే తర్వాత ముచ్చటే. 14.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి చేశారు. ఏ రోజైనా ధరలు తగ్గినాయా? పెరగటం తప్ప తగ్గినాయా? అవకాశం ఉందా? అట్లే ధరలు తగ్గాలంటే గారు, ధరలు నిలకడగా ఉండాలన్న కొంత నయం. ధరలు ఎట్లే ఉండాలంటే ఏం గాని, ధరలు పెరగకుండా ఉండాలంటే జగన్ పోవాలి అను. ఇంకా అదన్నా కొంత ఉంటది. దాన్ని కూడా ఎట్లా ధరలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంది? నువ్వు మీరేమన్నా అధికారంలోకొస్తే నిజంగానే ధరలు పెంచరా? తగ్గియటం దేవుడెరుగు. ధరలు పెంచరా? పెరగకుండా చేస్తారా? అన్ని నిత్యావసర వస్తువులు గాని, పెట్రోల్ గాని, డీజిల్ గాని ప్రతి దానిపైన ఒక్క రూపాయి కూడా పెరగకుండా చేస్తానని అనే గట్స్ గాని, ధైర్యం గాని, దమ్ము గాని ఉంటదా? ఏ నాయకుడికి ఉండదు. అది సాధ్యమయ్యే పనే కాదు. ఇయన్నీ ఉట్టి ముచ్చట్లు చెప్పి ధరలు తగ్గాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలట. ధరలు తగ్గుడు దేవుడెరుగు, ధరలు పెరగకుండా చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ధరలు ఇట్లే ఉంటే స్టెబుల్‌గా ఉన్న చాలు. పెరగకుండా తర్వాత ముచ్చటే. తగ్గుడు తర్వాత ముచ్చటే. ఇది ఆయన చెప్తుండు. ఉత్తరాంధ్ర గేట్‌వే భోగాపురం జగను నాడు ఎయిర్‌పోర్ట్‌ను వ్యతిరేకించాడు. భూముల ధరల పతనం చేశాడు. ఆ వెంటనే ఆయన అనుచరులు తక్కువకు వందలాది ఎకరాలు కొన్నారు. గద్దెనెక్కాక ప్రభుత్వ భూములు దోచాడు. మేమొచ్చాక ఏడాది కల్లా విమానాశ్రయం నిర్మాణం పూర్తి. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే రామతీర్థంలో రాముడు తల తీసేశారు. 160 దేవాలయాలపై దాడులు, భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు. నేను పోరాడితే కేసు పెట్టారు. అర్చకులను కూడా వదలడం లేదు. తండ్రి, బాబాయి మరణాలపై శవరాజకీయాలు. టీడీపీ అధినేత నిప్పులు. అయి నిప్పులట. టీడీపీ అధినేత నిప్పులు జరిగిందట. ఇంకోటేమంటుండు, జగన్ అరెస్ట్ ఖాయం. ఇది మోదీ గ్యారంటీ. వంచక ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పోరాటం అని పవన్ కళ్యాణ్ అంటాడు. ఇది మోదీ గ్యారంటీ అని చెవులో చెప్పిండట. పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు చెవులో చెప్పిండట. జగన్ అరెస్ట్ గ్యారంటీ అని గ్యారంటీ ఇచ్చిండట. ఏం గ్యారంటీ? ఏమన్నా ఉందా? లాజిక్ ఉందా? జగన్ అరెస్ట్ అవుతారా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారా? లేకపోతే ఇంకొక నాయకుడు అరెస్ట్ అవుతారా? కాదు. జనాలకు ఏం చేస్తారో చెప్పండి. జగన్ అరెస్ట్ ఖాయం, నాకు ఓట్లు ఏంటి? ఓడేస్తారు అసలు? అయ్యే పనేనా అది? నేను జగన్ అరెస్ట్ చేస్తా, లేకపోతే ఇంకొక ఆయన అరెస్ట్ చేస్తా, నాకు ఓటేయండి. ఏంది అరెస్ట్ చేస్తే వచ్చేది ప్రజలకి? ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు తప్ప ప్రజలకి ఏం చేస్తారు మీరు అనేది చెప్పుకుంటే ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది తప్ప ఇవన్నీ ఉట్టి ముచ్చట. ఇది జగన్ అరెస్ట్ చేస్తాం, ఇది మోడీ ఏం గ్యారంటీ? అది మోడీ గ్యారంటీ ఏదన్నా ఉంటే ధమాకున్నోడు ఓడని ఏం చెప్పాలి? మోదీ గ్యారంటీ 1,00,00,000 ఇండ్లు ఇస్తాడు, 1,00,000 ఇండ్లు ఇస్తాడు, 1,00,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తాడు, లేకపోతే ఇళ్ల జాగాలు ఇస్తాడు ఒక 50,00,000 మందికి. ఇది గ్యారంటీ. కానీ ఆయన్ని అరెస్ట్ చేస్తా, ఈయన్ని అరెస్ట్ చేస్తా, వాళ్ళ తోలు తీస్తా, వీళ్ళ చెమడాలు ఇయ్య గ్యారంటీ. ఎందుకు మళ్ళీ ఆయన పరువు తీస్తారు? ఒక ప్రధానమంత్రి హోదాలో మోదీ పరువు తీసే కార్యక్రమం ఆయన ఏదో మీకు గ్యారంటీ ఇచ్చినట్టు జగన్ అరెస్ట్ చేస్తా అని. అది ఇంకా మీకు నష్టం చేస్తుంది. ఎందుకంటే 58 నెలల పాటు పేద, బడుగు, బలహీన వర్గాలకి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం యొక్క సంపదను పంపిణీ చేసిండు. వాళ్ళు ఇలా కసిపడతారు మీ మీద. జగన్ అరెస్ట్ అంటే అయిందని చెప్పి. జగన్ అరెస్ట్ అంటే ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థం కావట్లేదు. మే 13 నాడు అర్థమయ్యే అవకాశం ఉంటుందని ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. మీరు అది కాదు చెప్పాల్సింది. జగన్ అరెస్ట్‌కి మోదీ గ్యారంటీ, జగన్ అరెస్ట్‌కి చంద్రబాబు నాయుడు గ్యారంటీ కాదు కావాల్సింది. ఏపీలో ఉన్న 5,00,00,000 మంది ప్రజల తాలూకా సమస్యలపైన పోలవరం నిర్మించడానికి మోదీ గ్యారంటీ అని చెప్పండి. అమరావతికి మోదీ గ్యారంటీ అని చెప్పండి. ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగాల్లో ఉంచడానికి మోడీ గ్యారంటీ ఇచ్చిండని చెప్పండి. ఇవి మీరు చెప్పాల్సింది. పేద ప్రజలకి ఇళ్ల పట్టాల పంపిణీకి మోదీ గ్యారంటీ ఇచ్చిండని చెప్పండి. పేద ప్రజలకి ఇళ్ళు నిర్మాణం చేసేదానికి మోడీ గ్యారంటీ ఇచ్చిండని చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చేదానికి మోడీ గ్యారంటీ అని చెప్పండి. కానీ ఈ అరెస్టులకి, ఈ ధరలు తగ్గిత్తం ఈ కాదు కావాల్సింది. ఈ గ్యారంటీని ఎవడు నమ్మడు. నమ్మే మాటలు చెప్పండి, చేసే మాటలు చెప్పండి. ఇది అప్పుడు నమ్ముతారు. ఇది ఒక రకంగా మభ్యపెట్టే కార్యక్రమంగానే ప్రజలు ఉట్టిన గమనించే
అవకాశం ఉంది. ఈళ్ళు చెప్పే మాటలను చూస్తే